అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. ఈరోజు ఒక టేస్టీ టీని తయారు చేసుకుందామండి. అది కూడా స్పెషల్. ఏంటి అంటే జీటా బ్రాండ్లో దొరికే మన జీటా టీతో బెల్లం కలిపి అంటే బెల్లం టీ తయారు చేస్తున్నాను నేను. చూడండి, ఇక్కడ ఒక 2 కప్పులు పాలు తీసుకున్నాను. ఈ పాలు స్టవ్ మీద పెట్టుకున్నాం. మనం స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఒక 2 కప్పులు పాలు పోసుకున్నాం. ఈ పాలు మరిగే క్రమంలో ఒక 2 యాలకులను వేస్తానండి నేను. ఇది నార్మల్ టీ కాబట్టి, అదే స్పైస్ టీ అయితే 8 రకాల వనమూలికలు ఉంటాయి, మనందరికీ తెలిసిన విషయమే. కానీ దీనిలో ఏమీ ఉండవు. నేను బెల్లం వేస్తున్నాను, దానికి కాంబినేషన్ యాలకులు బాగుంటాయి కాబట్టి ఒక 2 యాలకులను యాడ్ చేశాను దంచి. చూడండి, ఇట్లా మరుగుతూ ఉండగా మన దగ్గర ఉన్న జీటా స్పెషల్ టీ చూడండి. ఇది 1 స్పూన్ తీసుకుంటున్నాను నేను. ఒక 2 కప్పుల పాలకి చిన్న స్పూనే కదా, ఒక 2 కప్పులకు 1 స్పూను టీ పొడి తీసుకున్నాను. ఇది ఏంటంటే నార్మల్గా బయట దొరికే టీ పొడులు అయితే కొంచెం సేపు మరగగానే కలర్ అనేది దిగిపోతూ ఉంటుంది. కానీ ఈ జీటా బ్రాండ్ వచ్చేసి మన దగ్గర ఒరిజినల్ లేత తేయాకులతో తయారవుతుంది కాబట్టి కొంచెం స్లోగా కలర్ అనేది దిగుతుంది. మరీ ఎక్కువ కలర్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు దీని నుంచి. న్యాచురల్ కాబట్టి అంత కలర్ ఏమీ ఉండదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే ఈ టీ తాగటం వల్ల 4 గ్లాసులు బత్తాయి జ్యూస్ తాగినంత ఎనర్జీ వస్తుంది. 100%. ఎవరైనా సరే నీరసంగా ఉన్నప్పుడు ఈ టీని ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నీరసం తగ్గిపోతుంది. ఇలా మరిగిన తర్వాత 1 స్పూను బెల్లం యాడ్ చేసుకున్నాం. చూడండి, బెల్లం వేసాక కూడా మరుగుతూనే ఉంది మన టీ. ఎక్కడైనా విరగటం కానీ ఇట్లా ముక్కలవటం కానీ చూసారా టీ? అదే బయట టీ పొడి, ఏ టీ పొడి వాడినా సరే మీరు బెల్లం వేయగానే ముక్కలుగా విరిగిపోతుంది. ఇక అది తాగటానికి పనికిరాదు, బయట పారబోసేయటమే. కానీ ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి ఎట్లా మరుగుతుందో చూడండి. బెల్లం వేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా బ్రేక్లు అనేవి లేవు. ఇరగటం కానీ టీ పాడవటం కానీ ఏమీ ఉండదు. మన 2 టీ పొళ్ళు కూడా నంబర్ 1. అసలు చెప్పలేము, అది టేస్ట్ ఎంజాయ్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ మన టీ రెడీ అయిపోయిందండి చక్కగా. ఇప్పుడు మనం కప్పులోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, గాజు కప్పు. ఇదివరకు ఎప్పుడో చూసేవాళ్ళం కదా. కప్లోకి తీస్తున్నాను నేను, టీ వడకడుతున్నాను. చూసారా, ఇక్కడ కలర్ అనేది అంత పెద్దగా దిగదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మరి ఈ టీ మీరందరూ కూడా రెడీ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేసి మీ ఫీలింగ్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.